హాయ్ ఫ్రెండ్స్, ఆకాశంలో నిన్న జరిగిన ఒక అద్భుతాన్ని మేము చూసాము. అది మీకు కూడా నేను చూపించడానికి ట్రై చేస్తానండి. కాకపోతే నా దగ్గర వీడియోస్ లేవు, కొన్ని ఫొటోస్ మాత్రమే ఉన్నాయి. అవి నేను మీకు చూపించడానికి ట్రై చేస్తాను. ఇక నేను మీకు చూపిస్తున్నాను కదండి, రౌండ్ అప్ చేసి అవన్నీ స్టార్స్ కదండి, అవి ప్లానెట్స్. సో అవి ప్లానెట్స్ లేకుంటే స్టార్స్ అని కన్ఫర్మ్ చేసుకోవడానికి, నా డౌట్ని క్లియర్ చేసుకోవడానికి నేను ఏఐకి అప్లోడ్ చేశాను. అయితే ఏఐ క్లియర్ చేసింది ప్లానెట్ అని, అది కూడా జూపిటర్ అని స్పష్టంగా చెప్పింది. అయితే నాకు ఎలా తెలుసు అంటే, స్టార్స్ అనేవి ఎప్పుడు కూడా బ్లింక్ అవుతాయండి, ట్వింకిల్ అవుతుంటాయి. ఇవి ప్లానెట్స్ అనేటివి ఎలా ఉంటాయంటే రౌండ్గా ఉండి దాని మీద సన్లైట్ పడుతూ ఉంటుంది. అదిగోండి మీకు చూడండి, కొంచెం క్లియర్గా మీకు అర్థమవుతుందా. రౌండ్గా ఉండి సన్లైట్ పడుతుంది, ట్వింకిల్ అవ్వదు. అవి ప్లానెట్స్ అనమాట. స్టార్స్ అనేవి బ్లింక్ అవుతూ ఉంటాయి, ట్వింకిల్ అవుతాయి. ఫోటో తీస్తున్నా కూడా వాటి చుట్టూ ఒక లేయర్ వచ్చేస్తుంది లైట్. ఇప్పుడు దాకా మీకు చూపించాను కదండి, అది జూపిటర్. నెక్స్ట్ ఇది వచ్చేసి మార్స్ అండి. ఈ ప్లానెట్ ఇది అంటే ఎలా అంటే అలైన్మెంట్ని బట్టి అండి. నాకు ఏఐ చెప్పింది అలైన్మెంట్ బట్టి, నాకు అలైన్మెంట్ బట్టి నేను మార్స్ అని డిక్లేర్ చేసుకున్నాను. అండ్ ఇది రౌండ్ అప్ చేశాను కదా, ఇది మార్స్. నెక్స్ట్ ఈ వీడియోలోనే సాటర్న్ కూడా ఉంది. సో ఇది మీకు చూపిస్తున్నది మార్స్. ఇప్పుడు నెక్స్ట్ ఎల్లో కలర్ రౌండ్ అప్ చేశాను కదండి, ఇందులో కనిపించేది స్టార్ కాదు, ఇది కూడా సాటర్న్ అండి. కాకపోతే నాకు కెమెరాలో మీకు క్లియర్గా చూపించడానికి ఇందులో క్లారిటీగా లేదు. బట్ మేము జూమ్ చేసి చూస్తున్నప్పుడు చుట్టూ రింగ్ కూడా ఉందండి. అండ్ ఇది రెడ్ కలర్ రౌండ్ అప్ చేసింది మార్స్ ప్లానెట్ అండి. అలాగే ఎల్లో కలర్ రౌండ్ అప్ చేసింది సాటర్న్. ఇందాక చంద్రుడికి దగ్గరగా చూపించాను కదా, అది జూపిటర్, బృహస్పతి. అండ్ ఇది వచ్చేసి నేను తీసాను, మబ్బుల్లో దాక్కుంది. మనకు రోజు తెలిసిందే, నెలకు ఒక రోజు మాత్రం కనిపించదు. మీ అందరికీ తెలుసు. మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.